హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్‌గా టాలీవుడ్‌లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. 'బాహుబలి' రీ రిలీజ్ వెర్షన్ 'బాహుబలి ది ఎపిక్' రిలీజ్‌కి దగ్గర పడుతుంది. అండ్ ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకొని యూబీఏ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. అలాగే మూవీ రన్ టైమ్ 3 అవర్స్ 44 మినిట్స్ అని అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది. 2 మూవీస్ కలిపి సింగిల్ మూవీగా తీస్తున్నారు కాబట్టి ఏమేం సీన్స్ ఉన్నాయో చూడాలి. అండ్ 3 అవర్స్ 44 మినిట్స్ అంటే కొంచెం ఎక్కువే అని చెప్పాలి. చూడాలి మరి ఈ మూవీని ఎంతమంది థియేటర్స్‌లో చూస్తారో. ఆల్సో 'ప్రభాస్' గారి బర్త్‌డే సందర్భంగా 'రాజాసాబ్' మూవీలో నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవుతుందని ఆల్రెడీ అప్డేట్ వచ్చింది కదా! దీంతో పాటు 'హను రాఘవపూడి' గారి డైరెక్షన్‌లో వస్తున్న మూవీలో 'ప్రభాస్' గారి ఫస్ట్ లుక్ అండ్ మూవీ టైటిల్‌ని కూడా రిలీజ్ చేస్తారంట. ఆల్సో ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న 'మైత్రి మూవీ మేకర్స్' రీసెంట్‌గా ఈ మూవీ ఆగస్ట్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఇమాన్వి ఈ మూవీలో హీరోయిన్‌గా చేస్తున్నారు. చిరంజీవి గారి మన 'శంకర్ వరప్రసాద్' గారి మూవీలోని ఫస్ట్ సాంగ్ 'మీసాల పిల్ల' ఫుల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ అండ్ అది పాడిన ఉదిత్ నారాయణ్ గారి వాయిస్ అయితే ఒక మంచి వింటేజ్ ఫీల్ వచ్చింది. ఆల్సో ఈ మూవీలో వెంకటేష్ గారి క్యామియో కూడా ఉంటుంది అని తెలిసిందే కదా! అయితే ఆయన ఈ షూటింగ్‌లో దివాళీ తర్వాత నుంచి జాయిన్ అవుతారని తెలుస్తుంది. నయనతార గారు హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. నాని గారు హీరోగా శ్రీకాంత్ తోడేలా గారు డైరెక్ట్ చేస్తున్న 'పారడైజ్' మూవీ షూటింగ్‌లో బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జుయాల్ గారు జాయిన్ అయ్యారు. ఈ మూవీలో రాఘవ్ జుయాల్ గారు విలన్‌గా చేస్తున్నారు. అండ్ మోహన్ బాబు గారు కూడా నెగెటివ్ రోల్‌లోనే చేస్తున్నారని తెలుస్తుంది. ఆల్సో రీసెంట్‌గానే మోహన్ బాబు గారి 'రా' లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ మూవీ షూటింగ్ ప్రెజెంట్ హైదరాబాద్‌లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 26కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 'కాంతార చాప్టర్ 1' మూవీ హ్యూజ్ సక్సెస్ సాధించి 700+ క్రోర్స్ కలెక్ట్ చేసింది. మేబీ ఈ ఇయర్‌లో ఫస్ట్ 1000 క్రోర్స్ కలెక్ట్ చేసే మూవీ కూడా అవ్వచ్చు. అయితే ఇప్పుడు ఈ మూవీని ఆస్కార్స్‌కి పంపించాలని అనుకుంటున్నారంట. ఈ మూవీలో ఉండే డివైన్ ఎలిమెంట్స్ కానీ, అలాగే రిషబ్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ ఆస్కార్‌కి డిజర్వ్ చేస్తుంది అని మూవీ టీమ్ అనుకుంటున్నారంట. పవన్ కళ్యాణ్ గారి అప్‌కమింగ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ ఫైనల్ స్టేజెస్‌లో ఉంది. అండ్ ఇంకా 3 వీక్స్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందంట. పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ అయితే ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మిగతా కాస్ట్ పోర్షనే మిగిలుంది. హరీష్ శంకర్ గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీలీల అండ్ రాశి ఖన్నా హీరోయిన్స్‌గా చేస్తున్నారు. ఆల్సో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో ఒక మూవీ చేయబోతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ మూవీ ఉండబోతుందంట. అయితే దీని మీద ఇంకా ఎలాంటి డీటెయిల్స్ లేవు కానీ ఇదే నిజమైతే మాత్రం చాలా బావుంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారి బ్లాక్ బస్టర్ 'ఓజీ' మూవీ అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్స్‌లో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఓటీటీలో చూసేయండి. రామ్ చరణ్ గారు, సుకుమార్ గారి మూవీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందని మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. 'పెద్ది' మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ షూట్ స్టార్ట్ చేస్తారంట. ఆల్సో మైత్రి వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్న 'ఎన్టీఆర్ నీల్ డ్రాగన్' మూవీ కూడా నెక్స్ట్ ఇయర్‌లోనే రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. రీసెంట్‌గానే ఈ మూవీ షూట్ ఈ మంత్ ఎండ్‌లో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకు కంటిన్యూస్‌గా ఉంటుందని చెప్పారు. సో దీనివల్ల ఈ మూవీ జూన్ 25కి కాదు అసలు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవ్వడమే కష్టమని అనుకున్నారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ మాత్రం నెక్స్ట్ ఇయరే రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. అయితే మరి అది ఎప్పుడు అనేది కొంచెం సస్పెన్స్‌లో ఉంది. ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా చేస్తున్నారు. నాగార్జున గారి 100th మూవీ రీసెంట్‌గానే లాంచ్ అయిందని న్యూస్ అయితే వచ్చింది. అండ్ లేటెస్ట్‌గా ఈ మూవీలో అనుష్క హీరోయిన్‌గా చేస్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. నాగార్జున గారు, అనుష్క గారు కలిసి ఇప్పటికే చాలా మూవీస్ చేశారు. ఆల్సో అనుష్క డెబ్యూ కూడా నాగార్జున గారి 'సూపర్' మూవీతోనే చేశారు. సో ఈ మూవీలో అనుష్క గారు హీరోయిన్ అయితే మాత్రం చాలా బావుంటుంది. రా కార్తీక్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. వేణు ఎల్దండి గారు డైరెక్ట్ చేస్తున్న 'ఎల్లమ్మ' మూవీలో హీరో ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇప్పటికే చాలా హీరోల పేర్లు మారాయి. ఫస్ట్ ఏమో నాని గారిని కన్ఫర్మ్ చేశారు కానీ ఆయన డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో ఈ మూవీ నుంచి డ్రాప్ అయ్యారు. ఆ తర్వాత నితిన్ గారి పేరు చాలా రోజులు వినిపించింది. కానీ ఇప్పుడు ఆయన కూడా చేయట్లేదని తెలుస్తుంది. ఆ తర్వాత తేజ సజ్జా అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ల పేర్లు వినిపించాయి కానీ అవి రూమర్సే అని తేలిపోయింది. అయితే ఇప్పుడు ఇంకో క్రేజీ అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ నేమ్ వినిపిస్తుంది. అదెవరో కాదు మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు. డీఎస్‌పీ యాక్టింగ్ డెబ్యూ చేస్తారని ఎప్పటినుంచో వినిపిస్తుంది. ఆల్సో దిల్ రాజు గారితో మంచి రిలేషన్ ఉంది కాబట్టి ఈ న్యూస్ అయినా నిజమో కాదో చూడాలి. హీరోస్ విషయంలో ఇన్ని నేమ్స్ మారుతున్నా కానీ హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు కాన్ఫిడెంట్ గా వినిపిస్తుంది. స్టార్టింగ్ లో సాయి పల్లవిని తీసుకోవాలి అనుకున్న ఆ తర్వాత కీర్తి సురేష్ గారిని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. సో చూడాలి మరి ఈ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఎప్పుడు వస్తుందో. ఆల్సో నితిన్ గారు ఎల్లమ్మతో పాటు విక్రమ్ కే కుమార్ గారితో కూడా ఒక స్పోర్ట్స్ డ్రామాని చేస్తున్నట్టు న్యూస్ వచ్చింది. కానీ ఆ మూవీ కూడా స్టార్ట్ అవ్వట్లేదని తెలుస్తుంది. సో ఇప్పుడు లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్ అలాగే ఎక్కడికి పోతావు చిన్నవాడ డైరెక్టర్ వి ఆనంద్ తో స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయంట. చూడాలి మరి నితిన్ నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తారో. విజయ్ దేవరకొండ గారు రీసెంట్ గా రవికిరణ్ కోలా గారి డైరెక్షన్ లో ఒక మూవీ స్టార్ట్ చేశారు. కీర్తి సురేష్ ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్నారు. అండ్ టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యన్ గారితో కూడా ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ ఈ మూవీలో విజయ్ విశ్వరూపం చూస్తారని డైరెక్టర్ గారు చెప్తున్నారు. అండ్ మూవీ చూసి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారని కూడా చెప్తున్నారు. సో ఈ రెండు కాకుండా విక్రమ్ కే కుమార్ గారితో మూవీ చేయబోతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. బట్ దీని మీద ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. సాయి దుర్గ్ తేజ్ గారి సంబరాల ఏటిగట్టు మూవీ గ్లిమ్స్ రిలీజ్ అయింది. అండ్ ఈ గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. నాకైతే కొంచెం కేజీఎఫ్ వైబ్స్ వచ్చాయి. బట్ సాయి దుర్గ్ తేజ్ లుక్ మాత్రం మామూలుగా లేదు. యాక్షన్ అయితే అదిరిపోతుందని అర్థమవుతుంది. అండ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. రోహిత్ గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా చేస్తున్నారు.
చేస్తున్నారు. సుధీర్ బాబు గారు హీరోగా వస్తున్న 'జటాధర' మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సుధీర్ బాబు ఈ మూవీలో గోస్ట్ హంటర్ గా కనిపిస్తున్నారు. అండ్ ఒక పవర్ఫుల్ గోస్ట్ గా బాలీవుడ్ యాక్టర్ సోనాక్షి సిన్హా చేస్తున్నారు. ట్రైలర్ లో మంచి థ్రిల్లర్ అండ్ హారర్ ఎలిమెంట్స్ అలాగే లాస్ట్ లో శివుడిని కూడా చూపించారు. ఓవరాల్ గా ట్రైలర్ అయితే బాగుంది. మూవీ మీద కొంచెం ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. వెంకట్ కళ్యాణ్ అండ్ అభిషేక్ జైస్వాల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నవంబర్ 7th కి రిలీజ్ అవుతుంది. ఆది సాయి కుమార్ గారు యాక్ట్ చేస్తున్న శంబాలా మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25th కి రిలీజ్ అవుతుంది. యుగంధర్ ముని గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అర్చన అయ్యర్ హీరోయిన్ గా చేస్తున్నారు. సింబు గారు హీరోగా వెట్రిమారన్ గారి డైరెక్షన్ లో వస్తున్న తమిళ మూవీ అరాసన్ తెలుగులో సామ్రాజ్యం టైటిల్ తో రిలీజ్ అవుతుంది. అండ్ రీసెంట్ గా ఈ మూవీ ప్రోమో వీడియోని జూనియర్ ఎన్టీఆర్ గారు లాంచ్ చేశారు. మోర్ దెన్ 5 మినిట్స్ ఉన్న ఈ వీడియో అయితే చాలా బాగుంది. సింబు గారు ఫుల్ వైలెంట్ మోడ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఈ స్టోరీ వడచెన్నై యూనివర్స్ లో జరుగుతున్నట్టు కూడా కన్ఫర్మ్ చేశారు. ప్రెజెంట్ షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీలో సమంత గారిని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో. సూర్య గారి కరుప్పు మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ దివాళీ సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. యాక్చువల్ గా దివాళీకి మూవీయే రిలీజ్ అవ్వాలి, కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అండ్ సీజీఐ వర్క్స్ డిలే అవ్వడంతో మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. త్రిష గారు హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీని ఆర్జే బాలాజీ గారు డైరెక్ట్ చేస్తున్నారు. శివకార్తికేయన్ గారి అప్కమింగ్ మూవీ పరాశక్తి షూట్ కంప్లీట్ అయిపోయి ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సుధా కొంగరా గారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీని సంక్రాంతి సందర్భంగా జనవరి 14th కి రిలీజ్ చేస్తున్నారు. ఇంకా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లో చూస్తే కిష్కిందపురి స్ట్రీమింగ్ ఆన్ జీ5, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్‌స్టార్, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్‌స్టార్, దక్ష స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, ఒక మంచి ప్రేమ కథ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్, ఆనందలహరి సిరీస్ స్ట్రీమింగ్ ఆన్ ఆహా తెలుగు. సో ఇవి రీసెంట్ గా టాలీవుడ్ లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్స్ అండ్ థాట్స్ ఏంటో కింద కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.